నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్. మనం జీవితంలో సుఖంగా ఉండాలి అంటే శుక్రుడు బలంగా ఉండాలి. సుఖానికి అధిపతి. మనం సుఖం అనుభవించాలంటే శుక్రుడే దానికి అధినేత. శుక్రుడు బాగుండాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు వచ్చి స్వచ్ఛతకు, నిబద్ధతకు, క్రమశిక్షణకు, సత్యము, ధర్మముకు, స్వచ్ఛతకు మరియు ఈ లక్షణాలన్నిటికీ గురువు ఆధారం. ఈ లక్షణాల నుంచో గురువు అనుగ్రహం ఉంటుంది. గురువు అనుగ్రహం ఉంటే శుక్రుడు అనుగ్రహం ఆటోమేటిక్గా ఉంటుంది. నిన్న చెప్పాను కదా, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా ఆఫీస్ రూమ్ ఉన్నా కానీ బెడ్రూమ్లో ల్యాప్టాప్ వాళ్ళ పరికరాలు పెట్టుకుంటారు. పెట్టుకున్నా బాధ లేదు, చేసుకోవచ్చు, దానికేమి ఇబ్బంది ఏం లేదు. కానీ చెప్పాను కదా, నిద్రలో నెగిటివ్ ఎనర్జీ క్లెన్జింగ్ చేయబడితే అది శరీరం ఉంటుంది. దాన్ని నిద్ర లేచిన వెంటనే ఆ పరికరాలు ముట్టకూడదు. దాంట్లో శుక్రుడు గురువు ఆవాహనమై ఉంటాడు. ఆ స్వచ్ఛత ఎప్పుడైతే మనకి అక్కడ కరువు అవుతుందో అక్కడ మనకి ఉద్యోగంలో డిస్టర్బెన్స్ కానీ ఇలాంటివి తొందరలు ఉంటాయి. ఏదో టైం బాగున్నంత వరకు మీ పూర్వీకులు, మీ యాన్సిస్టర్స్ ఉన్నంత వరకు అది పోతూ ఉంటుంది. కానీ ఎప్పుడు అది అట్లా జరుగుతుంది. ఎప్పుడే కానీ మనము చేసే వృత్తిని మనం గౌరవించాలి. ఎందుకంటే మనం ఇదివరకు చెప్పాను, జోబులో డబ్బులు ఉంటేనే సమాజంలో విలువ. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందంటే శుక్రుడు గురువు వల్లే వస్తుంది. శుక్రస్థానము, గురుస్థానం మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అది ఏమంటే పనిముట్లు మనకి, అది ఏమైనా కావచ్చు, స్క్రూ డ్రైవర్ కావచ్చు, కటింగ్ ప్లేట్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మనం కూర్చునే కుర్చీ కావచ్చు, ఆ పరికరాలు మనకి పనిముట్లు అనమాట. ఆ పనిముట్లు మనము ఇట్లాంటి నెగిటివ్ అనేది ఆహ్వానించకుండా మనము నిద్రలేస్తే పవిత్రంగా మన జీవితాన్ని, మన భార్య బిడ్డలు కాపాడేది కృతజ్ఞత విశ్వాసము దాని పట్ల మనం పెట్టాలి. ఎప్పుడైతే దానిపైన మనం కృతజ్ఞత విశ్వాసం పెడతామో అది మనని పరిరక్షించుకుంటుంది. అక్కడే భోంచేస్తారు. భోంచేసేది అంటే తప్పులేదు. కానీ ఎంగిలిపేట్లు పొరపాటును కూడా అక్కడ పెట్టకూడదు. ఒక్క నిమిషం లేచి సింక్లో పడేయాలి. భోంచేసేంట్లో తప్పు లేదన్నమాట. భోంచేసి ఆ ఎంగిలి ప్లేట్లు ఆ టేబుల్ పైన పెట్టడం అనేది ఆ నెగిటివ్ అనేది మొత్తం ఆవహిస్తుంది. ఇట్లాంటివి తెలిసి తెలియకుండా చేసే పొరపాటు వల్ల మనకి ఉద్యోగంలో శాంతత ఉండదు, నిలకడ ఉండదు, డబ్బులు వచ్చినా మనకి సరైన సక్రమ మార్గంలో నిలిచి పనిచేయదు. ఇలాంటి ఇబ్బందులు, ఇట్లాంటి పొరపాట్లు, తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం గౌరవించుకోవాలి. మనల్ని గౌరవించుకోవాలి ఏమంటే మన నిబద్ధతను ఖచ్చితంగా పాటించాలి. నిద్ర లేచిన వెంటనే ఖచ్చితంగా ముఖము కడుక్కొని ఏదైనా కానీ ముట్టాలి. ఇంకోటి, భార్యాభర్తల సంఘం అయిన తర్వాత ఖచ్చితంగా ఏ వస్తువును ముట్టకూడదు. ఇది కొంతమందికి ఆచారంలో, ట్రెడిషన్లో ఉన్న కుటుంబాలకు తెలుసు. కానీ చాలా వరకు ఈ నాగరిక ప్రపంచంలో అవన్నీ ఏం పెద్దగా పట్టించుకోరన్నమాట. ఏది పడితే అది ముట్టారో ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అట్లా ఫామ్ అవుతుంది. అది బ్లాక్, నీలి, ఊదారంగు నీలి ఎనర్జీ. ఆ కలర్స్ చెప్పాను కదా, ఆ ఊదారంగు నీలి ఎనర్జీ అదంతా బ్లాక్ అయిందంటే మనకు వచ్చే అబుండెన్స్ కూడా అక్కడ మనకి అడ్డుపడుతుంది. వచ్చే డబ్బులు దగ్గరకు వస్తుంది, నిలిచిపోతుంది. దీనికంతా కారణం ఏమంటే మనము మన పనిముట్లు పట్ల శ్రద్ధ, భక్తి, విశ్వాసము, కృతజ్ఞత తెలియపరచకపోవడమే దీనికంతా కూడా కారణం. సో ఇందు మూలంగా మీ జీవితంలో పైకి రావాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు స్వచ్ఛతగా ఉండండి, మిమ్మల్ని మీరు మీ యొక్క అలవాట్లను క్రమశిక్షణగా ఉండండి. మీకు సహకరించే ఉద్యోగ పనిముట్లను, వ్యాపార పనిముట్లను మీరు గౌరవించండి. నేనైతే మాది మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ. ఎవరన్నా మా స్టాఫ్ మా ఇంటి నిద్ర లేచిన ఇంటి దగ్గరకు వస్తే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కనీసం నిద్ర లేచిన వాళ్ళు ముఖం కూడా చూసేవారు కాదు. ముఖం కడుకొని మౌత్ ప్రచారం చేసుకుని, ఎందుకంటే వాళ్ళంతా పనిముట్లు. మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ మాది. వాళ్ళంతా పనిముట్లు. అంత పవిత్రంగా ఉండబట్టి నేను ఈ స్థాయికి నా యొక్క క్రమశిక్షణ ఉండబట్టి నేను నా భార్య బిడ్డలను పోషించుకొని ఒక స్థాయికి చేర్చుకోగలుగుతాను. ఈ యొక్క హస్తం మీకు ఇస్తున్నాను. మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. అందరికీ భగవంతుని ఆశీస్సులు. థ్యాంక్ యూ. నమస్తే.